ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న డిచికిదాస్కు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. వీడేం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి. వీడి తాట వలిచి కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ హేమంత్ నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మ నాన్నకంటేనా అవును అవును అన్నాడు. మీ భార్య కంటే బిడ్డ కంటే ఏది ఈ గడుగుడు ఏది మన శుద్ధం ఏది తీసినా దరిద్రం. ఇది డేవిడ్ ముసలివాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను డాష్ వాళ్ళకి గట్టిపడ్డానికి నానా రకాల ప్రయోగాలు చేస్తారు. అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తైన అభిషేక్ షొనామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతని పక్కన డాష్. ఇవి నేను సొంతం కాదన్న విత్ నెంబర్స్. అర్థమైందా? కల్పితాలు మళ్ళీ కింద కామెంట్లు ఏంటంటే ఈయన కావాలని కల్పితాలు అస్సలు లేదు. మన విత్ రెఫరెన్స్ నెంబర్ చెప్పండి. 2 సమయాలు 16, 21, 23. యారా ఊర కుక్క, నిన్ను ఇలాగే తిట్టాలరా. ఇక విషయం ఏంటంటే, మీ మతంలో దేవుళ్ళ కంటే బ్రాహ్మణుల్ని, వాళ్ళ సంఖ నాకిన తర్వాత తల్లిదండ్రుల్ని గొప్పగా చూస్తారు. కానీ క్రైస్తవ్యంలో మా దేవుడి తర్వాతే మమ్మల్ని కన్న తల్లిదండ్రులైన. ఎందుకంటే ఆయనే లేకపోతే నా తల్లిదండ్రులు ఎక్కడా, నేనెక్కడా? పరలోకపు తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు కాబట్టే నేను నా తల్లిదండ్రులు ఈ లోకానికి వచ్చాం. అర్థమైందా సోంబేరి? ఇకపోతే దావీదు గారి సందర్భం చదివి అదేదో అశ్లీలమైన సందర్భం అన్నట్టు ఆడదానికంటే ఎక్కువ సిగ్గుపడిపోతున్నావు కదరా. అఫ్కోర్స్ నువ్వు ఆడదానివే అనుకో, కానీ నీ గ్రంథాల్లో నీ దేవుళ్ళు చేసినంత అశ్లీలమైన దృశ్యాలు కాదులే ఆ సందర్భం. అక్కడ విషయం ఏంటంటే, దావీదు గారు బాగా వృద్ధుడయ్యారు. ఆయనకు చలి ఎక్కువైంది. ఎన్ని దుప్పట్లు కప్పినా చలి ఆగలేదు. ఆయన ఎక్కడ చనిపోతారో అని వయసులో ఉన్న అమ్మాయిని ఆయన పక్కన పడుకోబెడితే ఆయనకు వేడి పుడుతుందని ఆయన మంత్రులు అనుకున్నారు తప్ప అది ఆయన ఉద్దేశం కాదు. అదంతా చదువో కానీ దాని క్రింద మాట చదవలేదారా పోరంబోకు. చూడు, రాజుల 1వ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో, ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. అంటే తనతో సెక్స్ చేయలేదు. అదిరా దావీదు గారి గొప్పతనం. బత్షెబతో చేసిన పాపం తర్వాత దావీదు ఇంకెన్నడు మరలా ఆ తప్పు తిరిగి చెయ్యని యథార్థవంతుడు. దావీదు గారి నీతి నీ దేవుళ్లలో ఒక్కడికైనా ఉందా సోంబేరి సన్నాసి?